ఆయన మోమాటం ఎక్కువ ఏం కాదు వాడు పొగట్లు వచ్చి ఏమన్నా అడిగితే నాగన్న బర్త్డే కాదు అది బర్త్డే సరే నాగన్న బర్త్డే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ వెదరు థాయిలాండ్ పాకిస్తాన్ ఓ పక్క చైనా కజకిస్తాన్ ఓ పక్క సన్లైట్ వచ్చే వరకు వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నట్లు లవర్స్ కాదు ఇప్పుడు వాళ్ళు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోతున్నారు కాబట్టి సో మౌనిక గారు ఎంగేజ్మెంట్ అయినాక ఫస్ట్ బర్త్డే మీ ఓడిది ఏంటి మరి ఏమైనా ఉందా లేదా మీ ఓడికి సో ఇంకా ఆయన చేయనన్నాడు కాబట్టి నువ్వు ఆయనలో సగభాగం ఈమె కాబట్టి ఈమెతో కట్ చేసి సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడే ముచ్చట్లు. సంవత్సరం నుండి ఉన్నారు వీళ్ళకి నా ఛానల్ పేరు కూడా తెలియదు. వీళ్ళు లైట్ గా వీడియో ఏందో తెలుసా? తెలియదు ఇంట్రోల్ ఉండి వల్ల ఉందా అసలు ఎందుకున్నా చెప్పా. వీడియో ఏందో తెలుసా నీకు? వీడియో ఏంటిదో తెలుసా? పబ్బు కోయింది పబ్బు ఇంట్రోల్ ఉండమంటారు వీళ్ళ అన్న బర్త్డే. అరే అవును కదా పెద్ద మంచి మీ అన్న ఏదో ఉంటది నైట్ నైట్ ఉంటాడంట. కాశీ పోతాడు కాశీ పోతాడు మరికొండ మళ్ళీ కార్యక్రమం మరికొండ వేయండు. ఎంగేజ్మెంట్ అయిపోయినాక కూడా ఏడి ఏడి ఇదేం చేస్తారు లోపల అది మరికొండ అది చిన్నది. సో ఏం మళ్ళీ ఏమైనా ఉందా లేదా? ఈరోజు పబ్బు గీడ పెట్టుకుంటాడు ఎంట్రీ ఫీజు అందరికి. ఎవరు అనిపిస్తుంది కన్నా అడగడానికి. పాపం ఎంగేజ్మెంట్ కి అంతగానో డబ్బులేనాయి, ఏమన్నా ఉంటే నేనే తీసుకోవాలి నాగగాడికి అని లేకుండా ఇంక ఆయన దగ్గర నుండే తీసుకో. ప్రాబ్లం ఉంటే వాడు వచ్చి అడుగుతాడు కన్నా తెలుసా? ఆయన మోమాటం ఎక్కువ. ఏం కాదు వాడు పొగట్లు వచ్చి ఏమన్నా అడిగితే ఆయన ఎవరి దగ్గర లేకపోతే అడుగుతాడు, పక్క అడుగుతాడు. లేకపోతే అడగడు. ఆయన లేకపోతే అడగడు, లేకపోతే సైలెంట్ గా ఉంటాడేమో గానీ ఎవరిని అప్పడగడు. వీడియో ఏంటి తెలుసా? కానీ వీడియోలకైతే వచ్చినావు. మీ అన్న బర్త్డే నాగన్న బర్త్డే నాగన్న బర్త్డే కాదు అది బర్త్డే సరే నాగన్న బర్త్డే తాగనికి పోతుంది, షార్ట్లు తాగనికి పోతుంది. సో అన్న పార్టీ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ వెదరు పట్టుకున్నంత పట్టుకొని అయితే వాసన చూసి వస్తాడు. థాయిలాండ్ పాకిస్తాన్ ఓ పక్క చైనా కజకిస్తాన్ ఓ పక్క సన్లైట్ వచ్చే వరకు ఏం చేస్తున్నారు? సో వెళ్ళి కేక్ కటింగ్ చేపియడానికి పోతున్నాం. ఏమైందిరా పటాకులు కొనిస్తాను మీ అన్న బర్త్డే? మొన్న వేయడు మొన్న పప్పు వేయడు ఏం చేసిన డాన్స్ అల్లే మొదలే అదే అక్క ఇట్లా ఆయనేమో ఇట్లా నాగిందా
చెప్పు కాదు మీ అందరికి ఒకటి చెప్తున్నా ఒక పార్టీకే గది ఏమైంది బ్రో మీ హస్బెండ్ బర్త్డే మేము చేస్తున్నాం వాళ్ళ బాధ తెలుసా మీ హస్బెండ్ బర్త్డే తెలుసా నీకు మీ హస్బెండ్ బర్త్డే రేపు 24 hours పైసలు వస్తున్నాయి ఫుల్ రిచ్ అయిపోయాడు సో గైస్ వెళ్ళి కేక్ తీసుకొని వచ్చి వాడికి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం మీ అందరికి ఒక విన్నపం ఏంటంటే ఒక్కసేపు అయినాక నైట్ కేక్ కటింగ్ చేపిస్తా మీరు వచ్చి రాకరే సో మర్చిపోకరే వచ్చినాక పక్కా కొంచెం టైం ఇవ్వండి కొంచెం టైం కుదుర్చుకొని సో గైస్ వెళ్ళి కేక్ తీసుకొని వస్తారు అనమాట కేక్ తీసుకొని వచ్చి నాగాడు లైక్ వాటి గురించి చాలా మాట్లాడలేకపోతున్నా అంతే సో వెళ్ళి కేక్ తీసుకొని వచ్చేటప్పుడు మాట్లాడతాం సో గైస్ ఫైనలీ కేక్ అయితే వచ్చింది అండ్ మొత్తానికి మేడం కూడా వచ్చింది అండ్ మెయిన్ క్యాండిడేటే లేడని మీకు అనిపిస్తుండొచ్చు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆడికి ఏమైందో తెలియదు మరి వాడి పర్సనల్ రీజన్స్ ఆడు చెప్పిండు నాకు ఆల్రెడీ వైజాగ్లో ఉన్నప్పుడు చెప్పిండు అనమాట ఈసారి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోవాలన్నా నీలానే నేను కూడా ఉంటా ఇప్పటి నుండి అది అని అంటే ఆడి మైండ్లో ఏం రన్ అవుతుందో మాకు తెలియదు లైక్ అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాడు చాలా ఆలోచిస్తున్నాడు లైక్ అంటే ఇప్పుడు లైక్ వాడికంటూ లైఫ్లో కొత్త స్టెప్ వేసారు ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నట్లు లవర్స్ కాదు ఇప్పుడు వాళ్ళు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా అలా వాళ్ళు ఏం చేశారో తెలియదు వాడి మైండ్లో ఏముందో తెలియదు కదా సో ఇంకా నేను నాకేంటంటే లైక్ నాకు పర్సనల్గా నన్ను ఇక్కడ ఎవరన్నా బాగా చూసుకునేది కానీ లైక్ నేనే తిన్నానా లేదా టైంకి అండ్ ఇంకోటి ఏంటంటే నాతో నిస్వార్థంగా అంటే లైక్ నాకు ఏది చేయాలనుకున్నా కూడా వాడు ఒక్కడే అనమాట ఇప్పుడు నాకు ఇది కావాలరా అంటే అది ఎంత ఏంటి అనేది కూడా చూడ్డాడు నాకు ఇప్పించేస్తాడు వాడు అండ్ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను ఏదైనా తీసి నా జోలో తీసిస్తున్నా కూడా నేను ఎందుకు ఇస్తావా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా అనే టైప్ అనమాట వాడు సో నాకేంటంటే వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ఏది చేయలేను అండ్ దీనికోసం అంటే ఇది చెల్లి కాబట్టి కొట్లాడిప్పించుకుంటుంది అండ్ వాడి కోసం అయితే నేను ఏం చేయలేను ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్కి లైక్ నేను ఒక రీచ్ వెళ్ళాలనుకున్నా కూడా నా లైఫ్లో నేను చాలా చాలా రీల్స్ చేసి ఉంటా ఏది 1 MB ఉండదు కానీ వాడితో చేసిన ప్రతి రీల్ 1 MB ఉంటుంది ప్రతిదీ వాడు నాకు ఎలా సెట్ అవుద్ది ఏమవుద్ది అనేది వాడు ఆ పాయింట్లోనే ఉంటాడు అండ్ నాకు తెలిసినంత వరకు అయితే వాడు నాకు చాలా చేశాడు అనమాట నేను వాడికి ఏం చేయలేకపోయా అది వాడి ఈ స్పెషల్ డే రోజు వాడికి ఏదైనా చేయాలా అనేది అనుకోని అంత ప్లాన్ చేసి గొడవ పెట్టుకొని ఇప్పుడు ఇదంతా అవ్వక ఇంకా సైలెంట్గా వచ్చేసి ఇంకా పైకి వచ్చేసిన ఇంకా వాడు నన్ను అడిగితే కూడా డైరెక్ట్ కూడా అన్న అవసరమే లేదరా లైట్ ఇది నేను అసలు నీ బర్త్డే రోజు నీతో మాట్లాడు ఇది ఈ రోజు 12 అయిపోతే కానీ నీతో మాట్లాడను అప్పటి వరకు నువ్వు కూడా నేను కూడా ఇదే మైండ్ సెట్ తోడని చెప్పిన కోపంతో కాదు అది ఏంటంటే వాడి మైండ్లో ఏముందో మనకు తెలియదు కదా వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఉండొచ్చు మా పాయింట్ ఆఫ్ వ్యూ అది సో మౌనిక గారు ఎంగేజ్మెంట్ అయినాక ఫస్ట్ బర్త్డే మీ వాడిది ఏంటి మరి ఏమైనా ఉందా లేదా మీ వాడికి ఏం లేదు అసలు బర్త్డేనే చేసుకుని అంటున్నాడు ఇంకా ఏం చేద్దామన్నా సరే నేను చాలా అడిగాను ఆయన చేసుకో అన్నా సరే అది చేసుకోవట్లేదు సర్లే ఇంకా కాల్ ఒకటే పట్టుకోలేదు అంతవరకు రిక్వెస్ట్ చేశాను అయినా సరే వద్దు నాకు వద్దు అని ఆపుతున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అసలు నేను గొడవ కూడా అవ్వలేదు సగం దీని వల్లనే తెలుసా నేను అన్నా అసలు ఎప్పుడు గొడవ పడుతుంటది ఫుడ్ ఉండదు టైం కి అన్ని వేస్తుంటది పొడిసి మళ్ళీ ఫుడ్ చేసి ఏం చేసేది తినదు మళ్ళీ మళ్ళీ ఇది ఒకటి అరే నాకు నా జీవితంలో ఒక సంతృప్తి ఏంది తెలుసా ఓరో పొద్దు నేను బయట పోయినాం 700 బిల్ అయింది తెచ్చాడు 3 days 4 days అయింది ఆ ఫుడ్ తినలేదు ఆ రోజు వదిలిపడతాం 3 days 4 days అయింది ఆ ఫుడ్ ఆడనే ఉండి ఉంటది అది ఓడి క్లీన్ చేయడు మళ్ళీ దాన్ని తినరు ఒక పక్క పైసలు బొక్క అన్ని బొక్క పొడిచి పడుతా నువ్వు ఉన్నావు ఆ క్యాండిడేట్లు ఉన్నారు ఆ పెద్ద మనిషి ఉంది ఆ పెద్ద మనిషి ఉండే ఆ పెద్ద మనిషి వాళ్ళ కోసం తెచ్చినాం ఆ రోజు కూర్చున్నాం ఓ రోజు నైట్ మేమిద్దరం తిన్నాం అది దట్టు ఇంకోటి ఏంటంటే ఒక న్యాయం చేసిండు కెమెరామెన్ గాడు సో గైస్ సో ఇంకా ఆయన చేయనన్నాడు కాబట్టి నువ్వు ఆయనలో సగభాగం ఇవ్వ కాబట్టి ఈమెతో కట్ చేసి
కట్ చేయవమ్మా, ఇంకా ఏం కాదు కానీ ఎలిగి ఫస్ట్. నేనే వెలిగేలా నీకు వస్తుందా? సో నైన్తార వాడు వెలిగించే గ్యాప్ లో మీ అన్న గురించి 2 మాటలు చెప్పు. వీళ్ళు ఏమని చెప్పారండి వచ్చి అసలు ఇవ్వట్లేదు. నా ప్రాబ్లం కాదు, ఇది దీని ప్రాబ్లం. ఏమో లేదా చూస్తా వాళ్ళే ఎందుకంటే ఆడపిల్ల చేసుకుంటలేదు అని, అందుకే కానీ ఎందుకు లేని చెప్పు. బర్త్డే కదా విష్ చేయడానికి చెప్పిన ఇవ్వట్లేదు అంటే నేను పోయి మంచమైన దూకి ఒరినా గట్టిగా లేచిండు, భయపడ్డాడు. 90s లో అనుకోండి సైకో సాలేగాడు. 3 చెప్పాను హ్యాపీ బర్త్డే చెప్పినా? చెప్పాను. అటు నుంచి ఏ రిప్లై లేదు, నవ్వలేదు కూడా. కనీసం నేను వెళ్ళి విష్ చేసినప్పుడు కూడా నవ్వలేదు. ఇలా అందరూ విష్ చేసినప్పుడు నవ్వాడు. మంచిగా ఓకే హ్యాపీ. మామ ఎంట్రీస్ స్పెషల్ ఎంట్రీ, గెస్ట్ అపియరెన్స్. బర్త్డే నాగ మిస్సింగ్. అవునా? ఏమి అడిగాడు? రాడు కేక్ కటింగ్ ఇంకొకటి ఏంది తెలుసా? నాలానే మౌని జరుపుకోవడం. విషెస్ చెప్తే నవ్వలేడంటే మేము విష్ చేస్తే నవ్వినవాడు. అయ్యో ఎట్లా మళ్ళా మౌని ఏం చేద్దాం? డిప్రెషన్ లో ఏమో 2 నెలలు మనం బ్రేక్ అయిపోతుంది. డిప్రెషన్ కాదు, బాధపడుతుంది. ఏదో పేడ మొహాన్ని వేసుకుని ఎట్ట పోలే ఇక దా. సరే కేక్ కట్ చేయగా. పోలే ఏం లేవా స్ప్రే గట్ట? స్ప్రే జడపన అంటే తెచ్చుడే ఎక్కువ అంటే వాడు హైలైట్ చెప్పాలా? కేక్ చేయడానికి వెళ్తున్నా. సో లైక్ ఇంకా వాడికంటూ మనం ఏం చేయలేము. నేనంటే లైక్ వాడు బతిమలాడినా ఇంకా వాడి ఇంట్లో. సో మేమే చేస్తున్నాం అనమాట. అండ్ ఏం కాదు, మంచిగా అవుతుంది. మీరు ఫ్యూచర్లో మంచిగా చెప్పుకోరు, ఏ వదిలేసి గాలికి. థ్యాంక్ యూ. బర్త్డే మంచిగా చేసుకోవాలి, ఇద్దరు మంచిగా ఉండాలని మంచిగా జరుపుకో. వాడు మంచిగా ఉంటా అని చెప్పిండు, నువ్వు మంచిగా ఉండు, ఏం ఆలోచించకు. పోన్లే మామ, పాప మాది బాధ పడుతుంది మామ. 2 నిమిషాలు గొడవ అయింది అలాగే. నువ్వు ఏంటి తాగి చేస్తానా? జాగ్రత్తగా ఉండు, వాడు మారిపోతా అన్నాడు. నెక్స్ట్ నుండి జాగ్రత్తగా ఉండి మంచిగా చేసుకో, ఓకేనా? చాలా మాట్లాడాలనుకున్నా, కొంతమంది వచ్చాక ఆగిపోయింది. లైక్ నాకేంటంటే చెప్పినా కదా, నేను నిజంగానే లైక్ వీళ్ళే నాకు అన్నీ ఇక్కడ. సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే నాకు పోస్టర్ అరు ఒకసారి. హ్యాపీ బర్త్డే గట్టిగా ఎనర్జీ ఎనర్జీ లేదు. సో గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడి ముచ్చట్లో. సైనింగ్ ఆఫ్.